ప్రకాశం జిల్లాలో 2 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఓ హిట్ అండ్ రన్ కేసుపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగుల చైతన్య తీవ్ర విమర్శలు చేశారు. ఒంగోలు నగరంలోని అరవ కాలనీకి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొడియం లోకేష్ కుటుంబాన్ని హైకోర్టు న్యాయవాది మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగుల చైతన్య పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, త్రోవగుంటలోని బజాజ్ షోరూమ్ లో పనిచేస్తున్న లోకేష్ 2 నెలల క్రితం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి మరియు కల్వరీ టెంపుల్ మధ్య ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పోలీసులకు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, అలాగే బంధువులు అనుమానిస్తున్న డ్రైవర్ను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే 2 నెలలు గడిచినా ఇప్పటికీ నిందితులను గుర్తించడంలో తాలూకా పోలీసులు ఎలాంటి పురోగతి చూపలేదని చైతన్య తెలిపారు. ప్రమాదాల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాధితుల కేసుల్లో పోలీసులు ట్రేస్ చేయాల్సిన వాహనాలను గుర్తించే ప్రయత్నం చేయకుండా హిట్ అండ్ రన్ కేసులుగా నమోదు చేసి వదిలేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి సంబంధిత డ్రైవర్ను అరెస్ట్ చేసి లోకేష్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ చేసుకుంటే జరిగింది ఏంటంటే, ఈ యొక్క వాహనాన్ని, గాంజాయి వాహనాన్ని పోలీసులు గుర్తించి తరుముకుంటూ వస్తున్న క్రమంలో ఆ గాంజాయి వాహనం ఈ లొకేషన్ గుద్దివేయటం, అతను అక్కడ పడిపోయి ఉండడానికి భయపాంతులు గురైన డ్రైవరు వెహికల్ అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో బాడీ అక్కడ ఉంటే ఇమీడియట్గా అక్కడ చేరుకున్న పోలీసులు, అది చెన్నై పోలీసులే కానీ ఒంగోలు పోలీసులే కానీ, తమ బాధ్యతను మరిచి ఈ గాంజాయి వెహికల్ చుట్టూ నిలబడి దాన్ని ప్రొటెక్షన్ చేస్తున్నారే కానీ ఈ పడిపోయిన వ్యక్తిని అంబులెన్స్ పిలిపించి తక్షణమే హాస్పిటల్, అది కిమ్స్ హాస్పిటల్కి చాలా దగ్గరగా జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడ ఏ పోలీస్ అధికారు తమ ప్రథమ కర్తవ్యంగా, ప్రథమ పౌరుడుగా చేయాల్సిన లక్షణం కర్తవ్యం కూడా చేయకుండా డెడ్ బాడీని అక్కడ పెట్టి ఈ యొక్క గాంజాయి వాహనం గురించి వెంపర్లాడటం, అక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర పోలీసులు, తమిళనాడు పోలీసులు ఈ గాంజాయి వెహికల్ కోసం గొడవాటుకుండా జరిగిందే కానీ అక్కడ ఉన్న డెడ్ బాడీని హాస్పిటల్కి తరించి మినిమం ప్రయత్నం చేయకపోగా, ఆ తర్వాత సుమారు గంట తర్వాత వచ్చిన తల్లిదండ్రులు అక్కడ ఉన్న వారిని బతిలాడుకొని అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్ వారు చనిపోయి నిర్ధారించడం జరిగింది. ఇక్కడ ఎవరి లోపం అని అడుగుతా ఉన్నాను. అక్కడికి వారు చెప్తా ఉన్నారు, ఈ వాహనం గుద్దే నా యొక్క కుమారుడు చనిపోయారని చెప్తుంటే, ఆ రోజు విఆర్లో ఉన్నటువంటి తాలూకా సిఐ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, ఇది గుర్తు తెలియని వాహనం వల్ల అతను చనిపోయాడని. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆ వాహనం సంబంధించిన డ్రైవర్ కానీ ఆ వాహనం సంబంధించిన యజమానుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముద్దాయిలుగా చేర్చండి. తక్షణమే ఈ బాధితులకు అండగా నిలబడాలే కానీ ఈ విధంగా కేసును తప్పుదారి పట్టించే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే మరొక డౌట్ ఏంటంటే, సుమారు 10 గంటల 15 నిమిషాల మధ్యలో ఒక అన్నోన్ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ పడిపోయానని చెప్పిన వ్యక్తి, అంటే అప్పుడు ఫోను చాలా సక్రమంగా ఉంది. తర్వాత 1/2 గంట 20 నిమిషాలు అక్కడ తల్లిదండ్రులు చేరుకున్న సమయానికి ఫోన్ చూస్తే మొత్తం ముక్కలుగా పగిలిపోయింది. అంటే ఈ యొక్క 1/2 గంట 1/2 గంట సమయంలో ఏం జరిగి ఉంటుంది అనేది మేము అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసు వారు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే ఈ యొక్క లోకేష్ కుటుంబానికి సంబంధించిన కేసుని పట్టించుకొని ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేసి ఈ బాధిత కుటుంబానికి అండగా లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఒంగోలు గడ్డ నుంచి మేము వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం. ఈ వారం రోజుల్లో కనుక పోలీసు వారు తమ కర్తవ్యాన్ని కనుక నెరవేర్చకపోయిన, ఎందుకంటే ఈ సంబంధిత పోలీసు అధికారులకి సంబంధిత కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఖచ్చితంగా ఇచ్చారు, ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోమని, వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోమని. కానీ ఇంతవరకు మీరు పట్టించుకోకపోగా వీరు చెన్నై నుంచి వలస వచ్చి ఇక్కడ కుటుంబాలు కొన్ని 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ అనేక సందర్భాల్లో ఇక్కడున్న అన్ని సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తులకి అన్యాయం జరిగితే ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తూ వీరు కనుక న్యాయం జరగని పక్షంలో మేము ఖచ్చితంగా వచ్చే సోమవారం
ఒంగోలులో బంధుకు ధర్నాకు పిలిపిస్తామని తెలియజేసుకుంటూ న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.